నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచర్ల గ్రామంలో భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సందర్శించారు. నెల్లూరు రూరల్ ప్రజల ఆకాంక్ష ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్కు పూర్తయిందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నెత్తినోరు బాదుకున్నా పట్టించుకున్న నాదుడే లేడని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. నా చిరకాల కళ, నా చిరకాల కోరిక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక మంచి ఇండస్ట్రియల్ పార్క్, ఎంఎస్ఎంఈ పార్క్ ఇవన్నీ ఉండాలా. తద్వారా యువతకి, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలా. ఆ పార్కు వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమందికి మేలు జరగాల అన్న ఆకాంక్ష. గత 12 ఏళ్లుగా శాసనసభ్యుడిగా ఉన్న అనేక రకాల ప్రయత్నాలు చేశా. ఎట్టకేలకి నా కళ ఈనాడు పూర్తిగా సాకారం కాలేదు, కానీ కొంచెంగా సాకారం అవుతుంది. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆమంచర్ల వద్ద మెయిన్ రోడ్ ఆనుకొని 30 ఎకరాల్లో 7 కోట్ల రూపాయల వ్యయంతో ఎంఎస్ఎంఈ పార్క్, ఈ ఎంఎస్ఎంఈ పార్క్కి భారత్ సింధూర్ పార్క్ ఏదైతే భారతదేశ రక్షణ కోసం, భారతదేశ గౌరవం కోసం తమ ప్రాణాలని, తమ జీవితాలని పణంగా పెట్టి శత్రు సైన్యాలతో పోరాడి విజయం సాధించినటువంటి భారత్ సింధూర్ పేరుతో ఎంఎస్ఎంఈ పార్క్, ఈ యొక్క పార్కు పూర్తయింది. దాని సందర్శన కార్యక్రమం మీడియా మిత్రులు, అటు నెల్లూరులో ఉన్నటువంటి ఆటో నగర్ మిత్రులు అందరితో కలిసి సందర్శన కార్యక్రమం. ఈనాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 30 ఎకరాల్లో 7 కోట్ల రూపాయల వ్యయంతో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ కళ సాకారమైంది. ఆనాడు లోకేష్ గారు నెల్లూరుకి పాదయాత్రకు ఇచ్చేసినప్పుడు పాదయాత్రలో ఇచ్చిన హామీ ఈరోజు పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కూటమి ఆ యొక్క ప్రభుత్వంలో ఇది కాస్త సాకారమైంది.